చాలామంది మామిడి రైతు సోదరులు మామిడికాయలకు కవర్లు కట్టడం లాభదాయకమేనా అని అడుగుతున్నారు. ముఖ్యంగా మామిడిలో ఆశించే తేనె మంచు పురుగు, తామర పురుగులు ఆశించి ఆకులు, కాయలు నల్లగా మసి తెగుల్లాగా కనిపించి కాయలకు ధర బాగా తక్కువ రావడం గమనిస్తున్నాము. అదేవిధంగా కాయ పెరిగే దశలో ముడ్డిపుచ్చు పురుగు, కాయ తొలుచు పురుగు, టెంక పురుగులు లాంటివి ఆశించి కాయలు పిందె దశలో రాలిపోవడం గమనిస్తున్నాము. అదేవిధంగా కాయ కోత దశకు చేరిన తర్వాత పండు ఈగ ఆశించి ఆ కాయలు కుళ్ళిపోయి ఆ విధంగా కూడా రైతు నష్టపోతున్నాడు. అదేవిధంగా కాయల మీద మచ్చలు ఉండటం వల్ల కూడా కాయలకు ధర పలకటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కాయలకు కవర్లు కట్టడం ద్వారా పురుగులు, తెగుళ్ళ నుంచి కాపాడటమే కాకుండా మచ్చలు లేకపోవటం వల్ల మంచి ధర పలకటం జరుగుతుంది. అదేవిధంగా ఇక కవర్ల విషయానికి వచ్చినట్లయితే మార్కెట్లో మనకి 18x28 సైజు గల కవర్లు, అదేవిధంగా 18x30 పరిమాణం గల కవర్లు, అదేవిధంగా 20x28 పరిమాణం గల కవర్లు లభ్యమవుతున్నాయి. ఈ 3 రకాలు మన కాయ రకాన్ని బట్టి, అంటే పెద్ద కాయలైతే 20x28 కానీ లేదా 18x30 రకం కవర్లని వినియోగించవచ్చు. కవర్లకి ధర విషయానికి వచ్చినట్లయితే మార్కెట్లో ₹2 వరకు ఒక్కొక్క కవరు లభ్యమవుతూ ఉంది. అయితే ఇందులో దాదాపుగా ₹1.50 వరకు తెలంగాణలో ప్రతి కవర్కి సబ్సిడీ ఇస్తున్నారు. అంటే 1 ఎకరానికి మనం 8,000 కవర్లు వినియోగిస్తే రైతుకి ₹10,000 సబ్సిడీ రూపంలో తెలంగాణ ఉద్యాన శాఖ అందిస్తున్నది. దానివల్ల మనం ₹10,000 వరకు 1 ఎకరానికి ఆదాయం పొందవచ్చు. అదేవిధంగా కవర్లు కట్టడానికి కూలీ ఖర్చు బాగా ఎక్కువ అవుతుందా అని చాలామందికి సందేహం ఉంది. ఇది గమనించినట్లయితే చాలామంది రైతు సోదరుల అభిప్రాయాలను తీసుకున్నట్లయితే ఒక కాయ కట్టడానికి దాదాపుగా ₹1 వరకు ఖర్చు అవుతుంది అని చెప్పారు. అంటే యావరేజ్గా ₹1 కవర్ కోసం ఇంకొక ₹1 కట్టడానికి ఖర్చు అయిందనుకుంటే మనకి మార్కెట్లో మంచి ధర రావడం జరుగుతుంది. కాబట్టి మామిడికాయలకు కవర్లు కట్టడం లాభదాయకమే. అదేవిధంగా పండు ఈగ నుంచి కూడా కాపాడుతాం కాబట్టి లాభదాయకంగానే ఉంటుంది.